వెల్కమ్ టు అపా న్యూస్. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లెండివాగు కాలువ నిండుగా ప్రవహిస్తూ పలు గ్రామాలను ముంచెత్తుతుందని గ్రహించి సురక్షిత ప్రాంతాల్లో బస చేయించి సౌకర్యాలు కల్పించారు. సోనాల, విప్పర్గా, లింబూర్, చిన్నటాక్లి, పెద్దటాక్లి, సిర్పూర్, మదన, హిప్పర్గాతో పాటు అనేక గ్రామాలు నీటిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆయా గ్రామస్తులకు పరిస్థితి అత్యవసరముగా మారడంతో మద్దూర్ మండల కేంద్రంలోని బాలుడ ఉన్నత పాఠశాలలో 250 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక వసతులు కల్పించారు. ఆ సౌకర్యాలు ఎలా కొనసాగుతున్నాయో అని అధికారులని అలాగే ఆయా గ్రామస్తులకు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్వయంగా అక్కడికి వెళ్లి వరద ప్రభావితులను సురక్షిత ప్రాంతంలో తరలించిన వారికి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయని వారిని పరామర్శించారు. ప్రజలతో కలిసి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని వారికి అందిస్తున్న భోజన ఏర్పాట్లలో సేవ చేసి వారితో కలిసి భోజనం కూడా చేశారు. కాంగ్రెస్ నాయకులు సాయి పటేల్, సాయిలు, పరమేష్ పటేల్, హనుమండ్లు, రమేష్, సీను పటేల్, బాలు షిండేతో పాటు నాయకులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.